నమస్తే. నా పేరు స్వప్నిక వాల్మీకి. వెల్కమ్ టు బీఆర్‌కే హెల్త్. ఈ మధ్య కాలంలో మోకాళ్ళ నొప్పులతో చాలామంది బాధపడుతూ ఉన్నారు. చిన్న వయసులో కూడా మోకాళ్ళ నొప్పులొచ్చి, ఆ గుజ్జనేది అరిగిపోయిన తర్వాత చాలా ట్రీట్మెంట్స్ తీసుకున్నా గూడా నడవలేని పరిస్థితిలో చాలామందున్నారు. అయితే మోకాళ్ళ నొప్పులకు గూడా ఆయుర్వేదంలో అలాగే పంచగవ్యలో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అని ఇప్పుడు మనకు దానికి సంబంధించిన అంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి మోకాళ్ళకి సంబంధించి, ఏ ఏ ట్రీట్మెంట్స్ అనేది పంచగవ్యలో ఉంటాయి, వీటన్నింటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇదే టాపిక్‌కి సంబంధించి డాక్టర్ ఆనంద్ కుమార్ గారు ఉన్నారు. పంచగవ్య ఎండి, అలాగే గవ్య సిద్ధ, పంచగవ్య వైద్యపుత్ర, అలాగే పంచ వైద్యకు సంబంధించి సేవా ప్రపూర్ణ కూడా, పంచగవ్య భూషణ్ కూడా. ఇన్ని బిరుదులు తీసుకున్న అతను తీసుకొచ్చాను. కాబట్టి పంచగవ్య గురించి సంపూర్ణంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సార్. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోకాళ్ళకి సంబంధించి అసలు ఏ ఏజ్‌లో అంటే అంతా హెల్తీగా ఉంటారు అనుకుంటే, మోకాళ్ళకి సంబంధించి ఏ వయసులో వాళ్ళకి మోకాళ్ళ నొప్పులొచ్చే అవకాశం ఉంటుందంటారు? మొట్టమొదటిగా అయితే పంచగవ్య అంటే ఫస్ట్ చెప్తాను. యాహ్! ఆవు యొక్క పంచగవ్యాలను మేము యూజ్ చేసి ట్రీట్మెంట్‌కి మూలికల ద్వారా క్యూర్ చేస్తాము. పంచగవ్యాలనేసి అంటే ఆవు పాలు, పెరుగు, నెయ్యి, పేడ, గోమూత్రము, గోమయము ఇలా 5 రకాల పంచగవ్యాలతోని మేము ట్రీట్మెంట్ చేస్తాం. దీనికి అనుసంధానంగా ప్రకృతిలో దొరికే న్యాచురల్ మూలికలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా యూజ్ చేస్తాము. అయితే ఇక్కడొచ్చేసి మనము మోకాళ్ళ గురించి మాట్లాడుతున్నాము. అయితే ఇక్కడ మన జీవిత చక్రాన్ని మనం ఒకవేళ చూసుకుంటే 4 విభాగాలుగా చేసుకోవచ్చు. ఒకటి బాల్యము, హ్మ్. తర్వాత యవ్వనము, తర్వాత ఆహ్, ఆహ్, దాంపత్య మధ్య జీవితం యెస్. మధ్య మధ్య వయసులో వాళ్ళకొస్తది. అవును. తర్వాత వచ్చి ముసలి వారికొస్తది. హ్మ్. అయితే ప్రతి ఏజ్ వాళ్ళకి ఇమ్యూనిటీ శక్తి అనేది వేరువేరుగా ఉంటుంది. అయితే అవును. ఫస్ట్ మనం ఆ ఇమ్యూనిటీ శక్తి ఏందో మనం హ్మ్. తెలుసుకుందాం. బాల్యావస్థలో ఏమవుతుందనేసంటే కణ విభజన జరిగి శరీరము తనను తాను ఇంప్రూవ్ చేసుకుంటూ పెరగడానికి బాగా దోహదపడతా ఉంటుంది. ఓకే. ఈ సమయం లోపల శరీరానికి ఎటువంటి రకమైనటువంటి ఇబ్బందులొచ్చినా, ఏం చేసినా శరీరం తనను తాను క్యూర్ చేసుకుంటూ హ్మ్. ముందుకెళ్ళిపోతా ఉంటుందన్నట్టు. ఓకే. తర్వాత వచ్చేసి మిడిల్ వ్యవస్థ లోపల ఏముంటుందనేసంటే ఏదైనా ఆహ్, ఇబ్బంది జరిగిందనుకోండి శరీరానికి, అది తనను తాను క్యూర్ చేసుకోవడానికి సమస్థితి లోపల బాడీ బ్యాలెన్స్ చేసుకుంటా ఉంటుంది. అందుకోసం మనకెక్కువ కనిపించదు. ఓకే. అలాంటప్పుడు ఇంకోటి మధ్య వయస్కులు అంటే ఈ ఏజ్ ఎలా ఉంటుందంటే మీకు 40 నుంచి 50, 55 దాకా వస్తుందన్నట్టు. హ్మ్. ఈ ఏజ్ వాళ్ళకేముంటుందంటే ఆహ్, ఈ ఇమ్యూనిటీ శక్తి అనేది తటస్థంగా ఉంటుందన్నట్టు. అటు హ్మ్. తగ్గదు, అటు పెరగదు. యాహ్! కానీ తటస్థంగా ఉంటుంది. ఈ టైం వాళ్ళకే కణ విభజన అనేది మధ్యస్థంగా ఉంటుంది. అండ్ రోగాలనేటివి వస్తాయి కానీ నిలకడగానే ఉంటాయన్నట్టు. హ్మ్. తగ్గడం, చేయడం అనేది హెచ్చులు తగ్గులనేది మనం యెస్. ఎక్కువ చూడలేకపోతా ఉంటాం. అవును. ఎందుకంటే సరి అయినటువంటి నియమ నిబంధనలు ఉంటాయి. హ్మ్. ఇక తర్వాతొచ్చేసి శరీరము ఆహ్, ఆహ్, ఏజ్ పెరుగుతా ఉంటుంది. శరీరం లోపల ఉన్న ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గుతా పోతా ఉంటుంది. యెస్. అయితే ఇక్కడ ఏందంటే కణ విభజన జరిగిన తర్వాత కణాలు డిస్ట్రక్షన్ అవుతా ఉంటాయి కదా! అది మళ్ళీ రీబోర్న్ కావు. హ్మ్. అలాంటప్పుడు శరీరం అనేది వృద్ధాప్యానికి వెళ్ళిపోతా ఉంటుంది. అవును. అలాంటి స్థితి లోపల శరీరం లోపల జరిగే మార్పులన్నట్టు. అయితే ఇక్కడ చిన్న పిల్లల లోపల ఎంత ఉరికినా, ఎంత పరిగెత్తినా గానీ ఎలా ఉంటుందంటే వాళ్ళు పరిగెడతా ఉంటారు. హ్మ్. పడతారు. మళ్ళీ దెబ్బ తగిలిందనేసంటే మళ్ళీ వితిన్ 1-2 డేస్ లోపల క్యూర్ అయిపోతారు. అవును. ఇది వాళ్ళ లోపల జరిగే విపరీతమైనటువంటి ఇమ్యూనిటీ శక్తి అన్నట్టు హ్మ్. మార్పు. యవ్వనం వయసులో కూడా అంతే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ దాని లోపల పిత్తం ఎక్కువుంటుంది. ఓకే. బాల్యావస్థ లోపలేమో కఫం ఎక్కువుంటుంది. దీని లోపలేమో పిత్తం ఉంటుంది. అయితే మధ్య వయస్కులొచ్చేసరికి శరీరము పిల్లలు కనడానికి, దాంపత్య జీవనానికి, అవును. సుఖజీవనం కోసం ముందుకెళ్ళిపోతా ఉంటాము. హ్మ్. ఈ వ్యవస్థ లోపల ఏందనేసంటే శరీరము ఇంకో జీవిని తీసుకురావడానికి రెడీగా ఉంటుందన్నట్టు. యెస్. ఈ వ్యవస్థ లోపల అద్భుతంగానే ఉంటుంది. హ్మ్. అయితే ఇక్కడ కూడా జీవన ప్రమాణాలు మనము ఎలా ఉండాలి, ఏం చేయాలి, నిత్య జీవితంలో ఎలా ఉండాలన్నది తెలుసుకోవాలి. ఓకే. ఇకొచ్చేసి మనం మాట్లాడేది ఎక్కడొస్తుందనేసంటే ముందు కాలం లోపల ఒక ముసలితనం వచ్చిన తర్వాతనే మోకాళ్ళ నొప్పులొస్తాయనేసి అనుకునేవాళ్ళం. అవును. ఎందుకంటే ఇమ్యూనిటీ తగ్గింది. ఇప్పుడు అవును. మనం చెప్పిన దాన్ని బట్టి యెస్. మీకు అర్థమైపోతది. హ్మ్. ఇది చెప్పినవి ఎందుకంటే దీనికోసమే. యెస్. ఎప్పుడైతే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుందో ఆటోమేటిక్‌లీ శరీరం లోపల పటుత్వం అనేది కోల్పోతా ఉంటుంది. హ్మ్. అలా పటుత్వం కోల్పోయినప్పుడు ముందు కాలం లోపల 100లో ఒక 10% మందికి వచ్చేది. అది కూడా ఏజ్ ఎప్పుడు 70, 80 ఇయర్స్ లోపల అప్పుడు.
తర్వాత 70 లోపల నుంచి మీకు కళ్ళు తగ్గడము, కనిపియకపోవడము, చెవులు వినిపియకపోవడం ఇలాంటి కొంచెం కొంచెం బాధలు వచ్చేటియి. అవును. ఇది న్యాచురల్‌గా యెస్. జరిగేటిదన్నట్టు. ఇప్పుడు దానికి విరుద్ధంగా ఏమవుతుందనేసంటే ఆహారంలో అలవాట్లలో మార్పు. హ్మ్. ఆహారం అలవాట్లలో ఒకటి మార్పు. తర్వాత లైఫ్ స్టైల్ లోపల మార్పు. యెస్. దీనివల్ల ఏమైపోతుందంటే టోటల్లీ శరీరం మొత్తం పాడైపోతుంది. ఎప్పుడైతే శరీరము తనను తాను క్యూర్ చేసుకునే ఏదైతే ఇమ్యూనిటీ పవర్ ఉండదో హ్మ్. అప్పుడు శరీరం ఇబ్బంది పడుతుందన్నట్టు. అవును. ఇప్పుడు ఇక్కడ జరిగేదేంటిదంటే ఇంకో వ్యవస్థ ఏంటిదంటే ఆహ్, ఏజ్ పరంగా వచ్చేస్తే మొక్కల నొప్పులు అవిటిని మనం జస్ట్ సర్దుబాట్లు చేసుకోవచ్చు. ఓకే. ఏజ్ పరంగా కాకుండా ఏమవుతుందంటే శరీరం యొక్క నాభి స్థానం జరిగిపోయినప్పుడు కాళ్ళు కింద మీద అయిపోతాయి. ఓకే. ఇప్పుడు ఈ కాలంలో జరిగేట్లో. ఓహ్! ఎప్పుడైతే నాభి స్థానం జరిగిపోతుందో అప్పుడు తెలియకుండానే కాళ్ళు కింద మీదకి అవుతాయి అన్నట్టు. ఓకే. సమస్థితిలో లేకుండా కొంచెం కింద మీద అవుతుంది. హ్మ్. అప్పుడు కింద మీదకి జరిగిపోయినప్పుడు ఏమవుతుంది అంటే మోకాళ్ళ పైన ఇంకో మోకాలు ఎక్కువ ప్రెషర్ తీసుకొస్తుంది అన్నట్టు. హ్మ్. హ్మ్. అంటే నడక లోపల చిన్నగా పెద్దగా ఉంటుంది కదా, అవును. దాంతో ప్రెషర్ అవును. ఎక్కువ వస్తుంది. అప్పుడు హ్మ్. మోకాలు హ్మ్. నొప్పి ఉంటుంది. ఈ ఓకే. మోకాలు నొప్పి విపరీతంగా అయినప్పుడు అప్పుడు రాపిడి అవుతుంది. ఇదే యాక్చువల్లీ జరిగేది మోకాల యెస్. నొప్పి లోపల. యెస్. చాలా మంది ఏమనుకుంటారు అనేసి అంటే అలా నొప్పి లేస్తుంది చేస్తుంది అనేసి అనుకుంటారు. హ్మ్. అయితే శరీరం లోపల నాభి స్థానం జరిగిపోయిన తర్వాత కాలు కింద మీద అవుతుంది కదా, హ్మ్. అప్పుడు జరిగినప్పుడు విపరీతంగా మోకాళ్ళు రాపిడి జరిగిపోవడం వల్ల లోపల గుజ్జు జరిగిపోవడం చేయడం జరుగుతుంది. అవును. ఒక్కొక్కసారి ఈ కాలు నొస్తుందనేసి చెప్పి ఇంకో కాలుని మనం దాని మీద ప్రెషర్ పెడతాము. యెస్. అప్పుడు దీని మీద ప్రెషర్ పెడితే దీన్ని వదిలేస్తాము. అలా యెస్. 2 మోకాళ్ళ నొప్పులు దానికి స్టార్ట్ కూడా అయిపోతాయి. ప్రాబ్లమ్ అయితుంది. అయితే ఇక్కడ ఏం చేయాల్సొస్తది? నాభి స్థానాన్ని బ్యాలెన్స్ చేసి కాళ్ళని సమస్థితికి తీసుకొస్తే ఓకే. అప్పుడు శరీరం మీద బ్యాలెన్స్ కరెక్ట్ ఉంటుంది. యెస్. ఎప్పుడైతే శరీరం యొక్క బ్యాలెన్స్ పోతుందో అప్పుడు మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిపోతాయి. ఓకే. మరి ఇది మనం ఈ పంచగవ్యలో నాభికి సంబంధించి అలా స్టేబుల్‌గా తీసుకొచ్చే అవకాశం ఉంటుందా ఉందండి. అలా? ఉందండి. హ్మ్. 3 నిమిషాల్లో చేసేయొచ్చు. ఒక ఓహ్! పర్ఫెక్ట్ పంచగవ్య నిపుణులు ఎవరైతే ఉంటారో వారు హ్మ్. నాభి సెట్టింగ్‌ని వితిన్ 3 మినిట్స్‌లో ఖచ్చితంగా చేయగలుగుతారు. ఓకే. అయితే దానివల్ల ఏమవుతుందంటే ఇమ్మీడియేట్‌లీ ఉపశమనం పొందుతారిక్కడ. హ్మ్. ఇమ్మీడియేట్‌లీ ఉపశమనం అనేసి అంటే ఇప్పుడు కుంటుకుంటూ వచ్చిన వ్యక్తి హ్మ్. అతను చేయగానే ఇమ్మీడియేట్‌లీ నడవడం స్టార్ట్ చేసేస్తారు నార్మల్‌గా. ఓకే. మళ్ళీ ఫర్దర్‌గా గూడా ఏం సమస్య ఉండదు. ఉండదు. ఓకే. సో, పర్మనెంట్ సొల్యూషన్. ఇది పర్మనెంట్ సొల్యూషన్. ఓకే. అయితే ఇక్కడ ఏం చేయాలంటే కొన్ని ఆహ్, ఎలా ఉండాలి? ఏం చేయాలన్నది ఇక్కడ రీజన్స్ ఉన్నాయి. హ్మ్. అయితే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే బరువులు లేపుతామో మన యొక్క కాళ్ళ పైన బరువు పెట్టేసేసి లేపాలి. హ్మ్. రెండవదొచ్చేసి జంప్స్ చేసేటప్పుడు చూసి చేయాలి. స్టెప్స్ ఎక్కేటప్పుడు స్టెప్ బై స్టెప్ ఎక్కాలి. స్టెప్స్ బై దాటుకుంటూ వెళ్ళకూడదు. హ్మ్. అండ్ అథ్లెటిక్స్ చేసే వాళ్ళ పిల్లల్లో కూడా బాగా జరిగిపోతా ఉంటుంది నాభి. కానీ యెస్. ఈ రోజుల్లో దీని గురించి గమనిస్తలేరు. ఓకే. అయితే ఇట్లా మోకాళ్ళ అంటే నొప్పులొచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళలోనే కాదు పిల్లల్లో కూడా ఇలాంటి పిల్లల్లో సమస్య కూడా వస్తుంది. వస్తుంది. అయితే ఓకే. అందుకోసం ఏం చేస్తున్నాం అనేసంటే చిన్నప్పుడు మసాజ్ చేసేవాళ్ళం. హ్మ్. హ్మ్. అవును. మసాజ్ చేసి కాళ్ళని లాగేవాళ్ళం. హ్మ్. ఐడియా హ్మ్. ఉందనుకుంటా. అలా కాళ్ళు లాగితే చేస్తే బాడీ బ్యాలెన్స్ అవుతుందన్నట్టు. ఓకే. సో, బట్ ఈ అలాంటి మోకాళ్ళ నొప్పులకు సంబంధించి మనకేదైనా డైరెక్ట్‌గా ఇప్పుడు ఇప్పుడు థెరపీ కాకుండా ఇప్పుడు డైరెక్ట్‌గా దానికి తీసుకునేది. దానికే వస్తున్నాను. యెస్. హ్మ్. ఇది ఎందుకు చెప్తున్నాను అనేసంటే మసాజు హ్మ్. పార్ట్ ఆఫ్ ది ట్రీట్మెంట్. ఇది పెద్దవాళ్ళలో, చిన్నవాళ్ళలో చేసుకోవచ్చు. అండ్ హ్మ్. వావిలాకులతో స్నానం. యాహ్! దీనివల్ల ఏమవుతుందంటే వాతం తగ్గిపోతుంది. హ్మ్. అంటే మోకాళ్ళకు నొప్పులు రావడానికి మెయిన్ కారణం వాతం కూడా. యెస్. సో, ఇప్పుడు తినే ఆహార పదార్థాలు, తినకుండా ఆహార పదార్థాల గురించి చెప్తానిక్కడ. ఓకే. ఇప్పుడు ఏవైతే ఆహారాలు తింటున్నామో దాని లోపల వాత ప్రవృత్తి పెంచే పదార్థాలు మనం తినొద్దు. హ్మ్. అదేవి అనేసంటే వంకాయ, ఆలుగడ్డ, గోరుచిక్కుడుకాయ, తర్వాతొచ్చేసి పన్నీర్, హ్మ్. పిజ్జా, ఆల్కహాల్, తర్వాతొచ్చేసి ఆహ్, నిమ్మకాయ. హ్మ్. నిమ్మకాయ మంచిదే అంటారు. నిమ్మకాయ కానీ, కూడా కానీ తీసుకోకూడదు. వాతం కదా! ఓకే. అంటే ఓకే. జీర్ణశయం లోపల జీర్ణశక్తి కరెక్ట్ ఉండదు. చింతపండు. ఓకే. ఆ! కానీ కొంతమంది నిమ్మకాయ తీసుకుంటే డైజెషన్ అవుతుంది అంటూ ఉంటారు. అది కొందరిలో. ఇది హ్మ్. శరీరాన్ని బట్టి మీకు వాత, కఫ, పిత్తాలనేది అన్‌బాలెన్స్‌గుంటాయి. ఓకే. మరి ఓకే. ఇలాంటి వాళ్ళు ఇంకేం తినొచ్చు. హ్మ్. అయితే నాభి సెట్ చేసిన తర్వాత వీళ్ళు వెల్లుల్లి, కారము, అన్నము ప్లస్ నెయ్యి హ్మ్. పుష్కలంగా తీసుకోవాల్సొస్తుంది. ఓకే. ఎవరైతే వెల్లుల్లి తినని వ్యక్తులుంటారో వారు నల్ల మిరియాలను తీసుకోవచ్చు. అండ్ ఓకే. వీరు కొన్ని రోజుల పాటు పెసరపప్పు, అన్నముతోని తీసుకొని నెయ్యి ఎక్కువ తీసుకున్నారనుకోండి, వీరి యొక్క మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఓకే. ఇంకోటి మోకాళ్ళ నొప్పి విపరీతంగా తగ్గడానికి మెయిన్ కారణం ఏందంటే జిగుటుతనం. ఓకే. శరీరం లోపల మృదుత్వం లేకపోవడం. అంటే చిక్కదనం లేకపోవడం. యెస్. మరి ఇది దేంట్లో ఉంటది అనేసంటే నేచురల్‌గా దొరికే ఆవు నెయ్యిలో అంటే దేశవాళీ ఆవు నెయ్యి లోపల ఈ గుణం ఉంటుంది. హ్మ్. తర్వాతొచ్చేసి గానుగ నూనెలు. ఓకే. ఏదైతే వేడి చేసి
చల్లార్చిన నూనెను మళ్ళీ మీరు వాడారనుకోండి, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అద్భుతంగా వస్తాయి. ఓకే. ఇక అవి తగ్గవు. ఓకే. ఇంకోటి ఇంకేమి అన్ని ట్రీట్మెంట్స్ రోగాలకు అవసరం కారణం. లేదు. అవసరం లేదు. ఓకే. అదెక్కువ రోగం అన్నట్టు. అయితే హ్మ్. మరి ఏది మరి మంచిది అనేసంటే ఆహ్, గానుగ నూనె చాలా అద్భుతంగా ఉంటుందండి. హ్మ్. దాన్ని మీరు నేచురల్‌గా వాడుకోవచ్చు. అయితే ఈ తెలంగాణ, ఆంధ్ర ప్రాంతానికి ఆహ్, నువ్వులు, కుసుమలు, యెస్. పల్లీలు ఈ 3 హ్మ్. వాడుకోవచ్చు. ఇది హ్మ్. కాలానుగుణంగా మార్చుకుంటే అయిపోతుంది. 4, 4 ఓకే. నెలలు 4, 4 నెలలు చొప్పున 3 4 4, 4 4, 12 అంటే హ్మ్. 3 మంత్స్‌కి 3 రకాల నూనెలు మనకు అద్భుతంగా ఈ ప్రకృతే ఇచ్చేసింది కాబట్టి మీరు వాడుకుంటే హ్మ్. మోకాళ్ళ నొప్పి నుంచి మీరు అద్భుతంగా ఉపశమనం పొందొచ్చు. ఓకే. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా చెప్పారు. సో, నేను ఇంట్రడక్షన్‌లో ఇచ్చిన విధంగానే అందరికి అర్థమయ్యేలాగా చాలా బాగా చెప్పారు. సో, చూసారు గదండీ! సో, మోకాళ్ళ నొప్పులు ఎవరికైనా ఉంటే చిన్నవాళ్ళకి కూడా ఈ మధ్య నాడీ వ్యవస్థ అనేది వాళ్ళకి సరిగ్గా లేకపోవడం వల్ల మోకాళ్ళ నొప్పులొస్తాయని అంటూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆనంద్ గారు చెప్పినవన్నీ కూడా పాటించండి. అలాగే ఆహారం, మీ లైఫ్ స్టైల్ గూడా మార్చుకుంటే సో, ఎలాంటి మోకాళ్ళ నొప్పులు రావు అనేది గూడా క్లియర్‌గా ఇప్పుడైతే మనకు సార్ చెప్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా పాటించండి. చూస్తూనే ఉండండి బీఆర్‌కే న్యూస్.